బేలు మండల కేంద్రంలో ఈ నెల 7వ తేదీన శ్రీ దుర్గా వైన్ షాప్లో జరిగిన దొంగతనం కేసును మండల పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2,40,000 రూపాయల నగదుతో పాటు ఇక 15,000 విలువ గల మద్యం బాటిల్స్ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదివరకే దొంగతనం కేసులో పలుమార్లు జైలుకు పోయిన దొంగలను చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ను జిల్లా ఎస్పీ అఖిల్ మగచను సిఐ శ్రవణ్ కుమార్ అభినందించారు. ఇక వైన్స్ యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తును ప్రారంభించి ఇద్దరు నిందితులను టెకెం జోస్వా షిండే అజయ్లను కేవలం 24 గంటల్లోనే పట్టుకున్నట్లు తెలిపారు. ఇక ఇరువురు దొంగలు అక్టోబర్లో సైతం ఇదే వైన్ షాప్లో దొంగతనానికి పాల్పడ్డారని అన్నారు. పదే జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులను సంపాదించాలని దురుద్దేశంతోనే దొంగతనాలు చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్న అనగా తేదీ 8/12/2025 నాడు మధ్యాహ్నం గంట ప్రాంతంలో బేలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీ దుర్గా వైన్స్ యజమాని అయినటువంటి బాలరాజ్ గౌడ్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి మా వైన్ షాప్లో దొంగతనం జరిగింది అని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులో ఏమని తెలిపినారనగా యాజ్ యూజువల్గా తేదీ 7/12/2025 నాడు రాత్రి సుమారుగా 10 గంటల ప్రాంతంలో వైన్ షాప్ క్లోజ్ చేసుకున్నారు. నిన్న ఉదయం మార్నింగ్ 10 గంటలకు వచ్చి చూసుకునేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విండో బ్యాక్ సైడ్ వైన్ షాప్ ఉన్న విండో నుంచి దొంగతనం చేశారు. కొంచెం అమౌంట్ నగదు పోయింది అండ్ లిక్కర్ 15,000 రూపాయల లిక్కర్ కూడా పోయిందని చెప్పేసి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు తీసుకొని మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సీన్ని విజిట్ చేసాము. అందులో సీన్ ఆఫ్ అఫెన్స్ రాసుకొని తర్వాత మన ఫూల్స్ టీమ్ వాళ్ళకి, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళకి అండ్ డాగ్ స్క్వాడ్ టీమ్కి కూడా పిలిపించడం జరిగింది. సీసీ కెమెరాస్ కూడా చెక్ చేస్తే ఇద్దరు వ్యక్తులు లోపలికి విండో నుంచి ప్రవేశించి కొంచెం దొంగతనం చేసినట్టు గుర్తించాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా మళ్ళీ ఆ కెమెరాస్ని కూడా పరిశీలించినట్టయితే అందులో ఆల్రెడీ పాత నేరస్తులు ఐడెంటిఫై అయినట్టు తెలుసుకున్నాము. సో వాళ్ళు భాగంగా వెతకగా ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో వీళ్ళు ఒక చేని దగ్గర ఉండి డబ్బులు పంచుకుంటూ మా మద్యాన్ని కూడా సరిసమానం పంచుకుండగా మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నప్పుడు అందులో వారి పేరు వచ్చేసి టెకెం జేష్వా మరియు షిండే అజయ్ అనే ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా ఇదే వైన్ షాప్లో అఫెన్స్ చేయడం జరిగింది. టెకెం జేష్వా నుంచి మనం 1,20,000 రూపాయల నగదు, అజయ్ నుంచి 1,20,200 రూపాయల నగదు సీజ్ చేయడం జరిగింది. లిక్కర్ను కూడా సిమ్లో సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసును 24 గంటల్లో ఛేదించినటువంటి బేలా ఎస్ఐ గారికి మరియు పోలీస్ స్టేషన్